అందరికీ నమస్కారం అండి. ముందుగా గుంటూరు జిల్లా ప్రజలందరికీ, మన జిల్లాలో ఉన్న రైతాంగం అందరికీ కూడా ఒక అడ్వైజరీ ఇవ్వడం కోసం ఈరోజు మనము కలెక్టరేట్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. గత 2 నెలల నుంచి మనం వర్షపాతం చూసినట్లయితే వీఆర్ రన్నింగ్ ఇన్ ఎ డెఫిసిట్. జూన్ జూలైకి కలిపి మనం దాదాపు 38% డెఫిసిట్లో ఉన్నాము. ఒక్క జూలై నెల వర్షాలు ఒక్కటే సుమారు 50% వరకు మనం డెఫిసిట్లో ఉన్నాం యాజ్ ఫర్ యాజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇస్ కన్సర్న్. అంతేకాకుండా మనకి కృష్ణా నదికి రావాల్సిన ఇన్ఫ్లోస్ కూడా దే ఆర్ నాట్ మనకి సాధారణంగా ప్రతి సంవత్సరం రావాల్సినంత క్వాంటిటీస్ ఇన్ఫ్లోస్ కూడా ఈసారి మనము చూడట్లేదు. ద సేమ్ హ్యాస్ బిన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇచ్చిన అడ్వైజరీలో కూడా ఇదే విషయం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే మన జిల్లాలో ఉన్నటువంటి కేడబ్ల్యూ కెనాల్, ఎన్ఎస్పి, గుంటూరు ఛానల్ కింద మొత్తం కలిపి సుమారు 3 లక్షల ఎకరాలు సాగుకు ఉంది. అయితే ఈ లాస్ట్ 1 వీక్లో మనకి కొంత రెయిన్స్ పడటం రైతులకి, మాకు అందరికీ కూడా ఆశాజనకంగా ఉంది. అయితే ఇప్పుడు మనకి రిలీజ్ చేయబోయే వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనకి పోయిన నెల 15th కల్లా కేడబ్ల్యూ కెనాల్లో నీళ్లు వదలటం జరిగింది. అరౌండ్ 3000 క్యూసెక్స్ మనము ఆల్రెడీ కేడబ్ల్యూ కెనాల్లో వాటర్ వదిలి ఉన్నాము. మనకి రెగ్యులర్గా డెల్టాకి కావాల్సిన నీళ్లు సుమారు 5000 నుంచి 6000 క్యూసెక్స్ వరకు మనం వదిలితే ఇట్ విల్ బీ మనకి కంఫర్టబుల్గా ఇరిగేషన్కి, సాగుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. మనకి గత 3 రోజుల క్రితం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన అడ్వైజరీ ప్రకారం ఈ కేడబ్ల్యూ కెనాల్ అంతేకాకుండా మనకి హై లెవెల్ ఛానల్ కూడా ఉంది, ఏఎం కెనాల్ కూడా ఉంది. సో వీటిలో కూడా రిలీజ్ చేసినటువంటి వాటర్ అది ప్రాముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం రిలీజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఎస్పి కూడా రిలీజ్ ఆఫ్ వాటర్ జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో లార్జ్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. మనకి గనక ఈ వచ్చే 1 వీక్లో గనక వర్షాలు బాగా పడి, అదేవిధంగా కృష్ణా రివర్ క్యాచ్మెంట్లో కూడా మనకి ఇన్ఫ్లోస్ బాగా పెరిగితే వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ రిలీజెస్ ఆల్సో. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం, అదేవిధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ కూడా 2 విజ్ఞప్తులు అడ్వైజరీ ఇవ్వటం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు వీలైనంత వరకు ఈ ప్యాడీ వైపు కాకుండా రిలేటివ్గా అదర్ క్రాప్స్కి మనం మొగ్గు చూపటం ఈ టైంలో అవసరం. ద సేమ్ అడ్వైజరీ ఆల్సో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావటం జరిగింది. మనకు ఆల్టర్నేట్గా బ్లాక్ గ్రామ్, పల్సెస్ వైపు కొంత ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఇది మొదటి అడ్వైజరీ. రెండవది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు రేపు 31st వరకు మనకి పంట బీమా ఎన్రోల్మెంట్కి అవకాశం ఉంది. సో ఈ ఎల్నీనో దృష్టిలో పెట్టుకొని ఈ వెదర్ క్రాప్ ఇన్సూరెన్స్ పైన రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా పంట బీమా అనేది చేయించుకోవాలి. రేపు పొద్దున ఈ ఎల్నీనో ప్రభావం వల్ల అనుకున్న మేరకు వర్షపాతం రాని పక్షంలో రైతులు ఎవరూ కూడా పంట నష్టం జరగకుండా, రైతులకి ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఈ పంట బీమా ఎంతో సహాయకరంగా ఉంటుంది. సో రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు రేపు ఉన్న ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా రైతులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 3వ అడ్వైజరీ ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ అవైలబిలిటీ దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని రైతులు ఏ పంట వేయాలనుకుంటున్నారో వీలైనంత వరకు ప్యాడీ డిస్కరేజ్ చేసుకుంటూ, మనకి పల్సెస్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు ఇప్పుడు ఉన్న ఈ క్లిష్ట పరిస్థితిని, వాటర్ స్కేర్సిటీని దృష్టిలో పెట్టుకొని రైతులు మనకి న్యాచురల్ ఫార్మింగ్ని కనుక అడాప్ట్ చేసుకున్నట్లయితే మొదటిది వి విల్ ఉన్న సాయిల్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని రిటైన్ చేసుకుంటూ ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ లేని విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా
ఈ ఎరువులు తర్వాత యూరియా కానీ డిఏపి కానీ దాని వాడకాన్ని మనం అవాయిడ్ చేసి సాయిల్లో ఫర్టిలిటీని దాని భూసారాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడైతే ప్యాడీ సోయింగ్ చేశారో అక్కడ కూడా పల్సెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ తీసుకొని కొంచెం డైవర్సిఫై చేసుకుంటే ఈ వర్షానికి సంబంధం లేకుండా రైతులకి ఆదాయం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఒక పక్కన రైతులు నష్టపోకూడదు, వారికి ఖచ్చితంగా బెటర్ ఈల్డ్ రావాలి. అంతేకాకుండా సాయిల్లో ఉన్న మాయిశ్చర్కి మనం మ్యాక్సిమం ప్రొడక్టివిటీ తీసుకురావడానికి ఉన్నటువంటి ఒక చక్కటి అవకాశం మనకి సిఎన్ఎఫ్. మనము విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని, జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ యంత్రాంగం అందరినీ కూడా అలర్ట్ చేసి వీఆర్ very aggressively encouraging farmers to adopt APCNF so that ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాటర్ స్కేర్సిటీకి farmers will be better equipped to face any kind of difficulty in the future through APCNF. సో రైతులందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎల్నినో ప్రభావాన్ని ఒక మంచి అవకాశంగా వాడుకొని APCNFని అడాప్ట్ చేసుకోవడం ద్వారా, న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఉన్న సాయిల్ మాయిశ్చర్ని బెటర్గా రిటైన్ చేసుకుంటూ ఒక పక్క సాయిల్ ఫర్టిలిటీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వీ విల్ బి ఏబుల్ టు ఆల్సో ఎన్షూర్ ఈ వాటర్ స్కేర్సిటీని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకి సహకరిస్తుంది. సో ఈ 3 అంశాలని కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని మొదటిది ఈరోజు రేపు ఉన్న పంట బీమా ఎన్రోల్మెంట్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని తప్పనిసరిగా పంట బీమా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడైతే ప్యాడీ ఇంకా సోయింగ్ జరగలేదో అక్కడ ది అడ్వైజరీ టు ద ఫార్మర్స్ ఈస్ టు అవాయిడ్ ప్యాడీ అండ్ లుక్ ఎట్ ఆల్టర్నేట్ క్రాప్స్, ఎస్పెషలీ పల్సెస్ కనుక మనం తీసుకోవటం వల్ల ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకున్న వాటర్ స్కేర్సిటీని దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ కనుక తీసుకున్నట్లయితే రైతులకి రేపొద్దున ఆదాయం పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఉన్న ఎల్నినో ప్రభావాన్ని ఒక అవకాశంగా తీసుకొని న్యాచురల్ ఫార్మింగ్ని కనుక టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకుంటే ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు నష్టాన్ని మనం రెక్టిఫై చేసుకుంటూ, రెండవది ఉన్న సాయిల్ మాయిశ్చర్ని బెటర్గా మనం వాడుకోగలుగుతాం అండ్ ఆదాయాన్ని కూడా మనం పెంచుకునే దానికి ఒక మంచి అవకాశం ఉంటుందని రైతులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ 3 అంశాలు కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా రైతులకు అందరికీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేయడానికి మొత్తం జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలో గ్రామ స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని అది వారికి కావాల్సిన ఇన్పుట్స్ కానీ యూరియా కానీ డిఏపి కానీ సఫిషియెంట్గా అవైలబిలిటీ పెట్టి రైతులకి పూర్తి సహాయాన్ని అందించడానికి జిల్లా యంత్రాంగం ఎస్పెషలీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులో ఉన్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.